సార్ నా పేరు సైదులు, మాది తెలంగాణ. నేను ఉండేది హైదరాబాద్లో కర్మన్ ఘాట్ ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటా. వెస్టేజ్కి రాకముందు ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ రెప్ అంటారు. 4,500 వాస్ మై శాలరీ, ఫస్ట్ శాలరీ. అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చి 2013 నుంచి 2017 4 సంవత్సరాలు నేను గుంటూరులో నివాసం ఉంటూ 4 జిల్లాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరులో నేను పనిచేశాను యాజ్ ఎ సేల్స్ మేనేజర్గా. అక్కడి నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకి 2017లో సేల్స్ మేనేజర్గా, రీజనల్ సేల్స్ మేనేజర్గా ప్రమోట్ అయితే 50,000 రూపాయలు నా శాలరీ. ఆ టైంలో తెలంగాణ రీజనల్ మేనేజర్గా ఉన్న టైంలో కరోనా లాక్డౌన్ వచ్చి నా జీతం 50,000 నుంచి స్ట్రైట్ అవే 15,000 పడిపోయినప్పుడు ఈ బిజినెస్ గురించి నా ఫ్రెండ్ నాకు చెప్తే మీ అందరు లాకని నేను కూడా స్టార్టింగ్లో అవాయిడ్ చేయడానికి కారణం ఏంటి? ఎవరైనా పైసలు అవసరం లేకనా, అదేందో తెలియకనా? నేను కూడా అట్నే అవాయిడ్ చేసి, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి చాలా మోసాలు జరిగినాయి మన కళ్ళ ముందు, కొన్ని జరిగినాయి, తెలిసి కొన్ని ఎవరైనా చెప్తే విన్నాం. మోసాలు జరిగినాయి కాబట్టి సాధారణంగానే డైరెక్ట్గానే అవాయిడ్ చేసేద్దాం. ఈ బిజినెస్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి ఫేక్ అని చెప్పి 4 months డిలే చేసి ఒక్కరోజు మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీటింగ్లో కూడా నాకు ఏం చెప్పారంటే, ఈ బిజినెస్ గురించి జస్ట్ తెలుసుకోండి, జాయిన్ అవ్వద్దు, మీరు చేయొద్దు, ముందు ఒక మీటింగ్కి వచ్చి ఇదేందో తెలుసుకోండి అన్నప్పుడు నేను ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత బిజినెస్ ప్రతి ఒక్క దాంట్లో ఫేక్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒక్క వ్యవస్థ చూపెట్టండి సార్, ఇది ఖచ్చితంగా జెన్యూనే, ఫేక్ దీంట్లో ఉండనే ఉండదు అనేది ఒక్కటి చూపెట్టండి నాకు. ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ వ్యవస్థ ఒక్కటి చూపెట్టండి సార్, ఇంట్లో మొత్తమే మోసం జరగదు, అసలు ఫేకే ఉండదు, పూర్తి జెన్యూన్ అనేది ఒకటి చూపెట్టండి. మీకు తెలియదా? లేదా? లేదు, ఉండదు, ఛాన్సే లేదు. ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటి దేవాలయ వ్యవస్థలో కూడా చిన్న చిన్న అవకతవకలు జరుగుతాయి. ఎస్ ఆర్ నో? అట్లని చెప్పి దేవాలయాన్ని తప్పుపట్టడం, ఏమంటారు, చర్చి మసీదులు కూడా తప్పుపట్టలేం. వ్యవస్థ ఎంత మంచిదో చూస్తాం తప్ప వ్యవస్థలో జరిగే లోపాలను చూడం మనం. ఎస్ ఆర్ నో? కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్లో మన బ్యాడ్ లక్ ఏంటంటే మోసాలు హైలైట్ అయినాయి, ఇండస్ట్రీకి సంబంధించిన బేస్ ఇన్ఫర్మేషన్ కనుమరుగైపోయింది. ఫేక్ అనేది ఒకటి ఉంది అంటే ఒరిజినల్ లేకుండా ఫేక్ రాదు. వస్తుందా సార్? ఒరిజినల్ లేకపోతే ఫేక్ తయారు చేయడానికి రాదు. చిరంజీవి మిమిక్రీ చేయాలంటే చిరంజీవి వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఉండాలి. ఎస్ ఆర్ నో? జయప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, జయప్రకాష్ రెడ్డి, ఆయన పేరు జయప్రకాష్ నారాయణ కాదు, జూనియర్ కదా, ఆయన వాయిస్ మనం మిమిక్రీ చేయాలంటే ఒరిజినల్ వాయిస్ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఫేక్ రావాలంటే ఒరిజినల్, ఆ ఒరిజినల్ ఉండాలి కాదు, ఉంది, ఇట్ ఈస్ దే. మన వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చిన కంపెనీలో 2 చేతులు పెడతారు ముందే. ఎవడో ఫ్రెండ్ చెప్పిండని చెప్పడం కూడా మా వాళ్ళు ఎటు చెప్పారు, మిస్టేక్ చెప్పేటోళ్ళ దగ్గర ఉంది, ఇంటోళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు. చెప్పేటోళ్ళు ఏం ప్రమోట్ చేస్తారంటే, నాకు 1,00,000 వచ్చింది, నువ్వు కూడా రా, నీకు కూడా వస్తుంది. ఎట్లొచ్చిందో ఈడు చెప్పడు, ఆయనకి ఎట్లొస్తుందో చెప్పాడు, నాకు వచ్చింది కాబట్టి నువ్వు కూడా రా. వాళ్ళకి ఎట్లొచ్చిందో చెప్తే వాళ్ళంతా వాళ్ళు నిలబడతారా, నీకు వచ్చింది కాబట్టి నిలబడతారా? ఆ సాహసం తక్కువ మంది చేసిరు ఇండియాలో. 1920లో మొదలైన కాన్సెప్ట్ ఇది. 1990లో మన ఇండియాలోకి వచ్చింది. 90లో వచ్చినప్పటికీ దీని ఒరిజినల్ రూట్ అంటే, రూట్ అంటే వేరు, ఒరిజినల్ ఎక్కడైతే దీని ఫండమెంటల్ ఉందో, ఈ బిజినెస్ మోడల్ ఉందో, అది మాట్లాడుతూ తక్కువ అయిపోయి పలానా శ్రీనివాస్ సార్ రేపల్లె సార్కు కారు వచ్చిందంటే 2 లక్షలు వచ్చిందంటే కథం, ఇక మీరు అందరూ వచ్చి జాయిన్ కాదు. ఆయనకి ఎట్లా వచ్చింది నేను చెప్పా, ఆయనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఓ తలకాయ ఉంది. ఆయనకు ఉన్నట్టే నీకు కూడా ఉంది కాబట్టి నీకు కూడా వస్తాయి అని చెప్పి దానికి 2-3 డైలాగులు జోడించి మీదికి లేపేసరికి ఇంత దొడ్డ అయిపోయి 5-6 కడిచి ఆయన ఏం చేయాలరా అంటే, ఏం చేయొద్దు, 10,000 ముందైతే కట్టు, తర్వాత తీసుకున్నాం కథం. ఇంక అట్లా మోసాలు జరిగి, మోసం అయిపోయిన తర్వాత అర్థమయ్యి కొన్ని లక్షల మంది వేల కోట్ల రూపాయలు కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఇన్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖు 2016. నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, నోట్ చేసుకొని చెక్ చేసుకోండి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు గవర్నమెంట్ మేడ్ ఏ గైడ్ లైన్స్. ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో లోపాలు జరగడానికి ఛాన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇది ఒరిజినల్ ఏందో ఎవరు తెలియదు. ఎవరు వచ్చి డబ్బుల గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు, మోసపోతారు. అసలు ఎలా జాయిన్ కావాలనో మనం చెప్పాలి కదా యాజ్ ఏ గవర్నమెంట్. ఎస్ ఆర్ నో? రియల్ ఎస్టేట్కి గైడ్ లైన్స్ ఉంటాయి, మెడికల్ ఇండస్ట్రీ గైడ్ లైన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ద బిజినెస్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్, దేర్ హ్యాస్ సమ్ గైడ్ లైన్స్. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క బిజినెస్ కు గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఉంటాయి. ఇగో ఈ బిజినెస్ ఇట్లే చేయాలి,
రియల్ ఎస్టేట్ అంటే ఇగో పలానా ఈ రేరా అప్రూవ్డ్ ఈ అప్రూవ్డ్ ఉంటాయి కదా సార్, హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉంటాయి కదా, ఆ పర్మిషన్ ఉన్నదే ఒరిజినల్ అనేది ఒక చట్టం, అది గైడ్ లైన్స్. అవి డైరెక్ట్ సెల్లింగ్ ఇవ్వకపోగా వీళ్ళందరికీ అసలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరికీ ఏ బిజినెస్ చేస్తున్నావో తెలియకముందే మోసపోయారు. అసలు ఇది ఏందో తెలియకముందే హస్బెండ్ తెలియకుండా వైఫ్స్ దాదాపు 1,00,000 రూపాయలు కూడా ఒక హౌస్ వైఫ్ మోసపోయిన దాఖలాలు చాలా ఉంటాయి. హస్బెండ్ తెలియకుండా దాచుకున్న డబ్బులు కట్టేసి డబల్ అయితే త్రిబుల్ అయితే అని ఎవరు పక్కింటి వాళ్ళు చెప్తే కట్టి లాస్ అయిపోయి ఇప్పుడు నేను సంచి పట్టుకొని పోయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఉన్నట్టు సంపరిస్తుంది. ముందే వాడు చేస్తున్నాడు, వద్దు తల్లి నీకు దండం పెడతా, నేను ఎప్పుడో ఇలా మోసపోయినా అని చెప్తున్నాడు, ఏం చెప్పక ముందుకే. దానికి రీజన్ ఏంటిదంటే ఒక చిన్న కథ చెప్పనా? నువ్వు కథలు మాత్రం చెప్పనా వద్దా? మీకు అందరు తెలిసిందే, కొంచెం మళ్ళీ దీనికి సింక్ అయ్యేటట్టు మాట్లాడుకుందామని చెప్తున్నా. ఏం కథ అదంటే, అక్బర్ బీర్బల్ తెలుసు కదా, తెలుసా తెలియదా? ఈ బాగా తెలుస్తాయి. అక్బర్ రాజా బీర్బల్ రాజా? నాకు తెలియదు, అందుకే అడిగిన. ఆయనంట తలా ఇంటికి ఒక పిల్లి ఇచ్చిందంట. ఏంటిది? పిల్లి. తెలుసా అందరికి? కథ తెలుసా? తెలుసు కదా. పిల్లి ఇచ్చి అందరు రోజు పాలు వేయమని చెప్పిండంట. బీర్బల్ ఒక 4 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో అందరి పిల్లులు దొడ్డ వచ్చినాయంట. బీర్బల్ పిల్లి బక్కగా ఉందంట. ఎట్లుంది? ఏం పుట్టిందిరా నీ పిల్లి అట్లుందంటే, నేను పాలు పెడుతున్నా అది తాగుతలేదు, నన్నేం చేయమంటారు అన్నాడంట. అట్టెట్ట తాగదా అంటే, తాగుతలేదు, మిగతా పిల్లలని ఎట్ట తాగినా నాకు తెలియదు, నా పిల్ల అయితే తాగుతలేదు. అది పెట్టినా కానీ తాగుతలేదు. ఎందుకు తాగుతలేదు అంటే, ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పాలు పెడతారు, అది మురుక్క కూడా చూడదు, ఉరుకుతుంది ఏమంటే. ఇట్లా పోతుంది ఏమరా పిల్లి అంటే, సినిమా ఏం దొరికేనా, ఆయన స్టార్టింగ్లో ఫస్ట్ రోజు పాలు పెట్టేటప్పుడే మొత్తం మూతి కాలిపోయి వేడున్న పాలు పెడతారు. అది మూతి కాలు పెట్టగానే సురుక్కు అంటది, ఉరుకు. ఇక తర్వాత నువ్వు ఎన్నిసార్లు పాలు పెట్టినా అది వేడి పాలు అనుకొని తాగకుండా భయపడతావు. సేమ్ సిచ్యువేషన్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా. ఫస్ట్ ఎవడో వచ్చి మోసం చేసిండు, అసలు ఇలా ఏంద్రా ఇండస్ట్రీ అని అడిగేటోడే లేడు, అడగాడు అసలు ఎవరు. అలా మోసపోయిన ఇవన్నీ వేస్ట్ నేను చేయ